లోకేష్ దూకుడు మంత్రం తెలుగు తమ్ముళ్లలో అంతులేని సంబరం. గులాబీ దళం విముఖ వ్యూహం, ప్రత్యర్థులకు చెక్ పెట్టే రాజకీయ తంత్రం. వైసీపీ టార్గెట్ గా బీజేపీ మీటింగ్, ఉద్యమాలతో దూసుకెళ్లేలా పక్కా ప్లాన్. టీపీసీసీపై కాంగ్రెస్ లో సీనియర్ల ధిక్కారం, హైకమాండ్ హెచ్చరికలతో తగ్గేనా స్వరం. టీడీపీ యువనేత నారా లోకేష్ లో గతంలో ఎప్పుడు కనిపించని కాన్ఫిడెన్స్ ఇప్పుడు కనిపిస్తోందా? కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారా? ఈ మధ్య కాలంలో పార్టీ నాయకులకు ఏ ఆపద వచ్చినా చిటికెలో అక్కడ వాలిపోతున్నారు. నాయకుడిగా రాటుదేలే పనిలో ఉన్నారంటూ తమ్ముళ్లు తెగ ఖుషి అయిపోతున్నారు. అధికార పార్టీపై ఒంటికాల మీద లేస్తూ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. లోకేష్ దూకుడుతో పార్టీ కార్యకర్తలకు ఆయనపై నమ్మకం మొదలైందా? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు. అది రాజకీయాల్లో కామన్. అదే అప్కమింగ్ లీడర్ అయితే ఏం మాట్లాడినా చెల్లుతుంది. పైగా కార్యకర్తలు అలాంటి వారిలో హీరోయిజం చూస్తారు. పెద్ద మనిషిలా ప్రవచనాలు పలికితే రాజకీయాలకు పనికిరాడు అంటారు. ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేలుస్తుంటే ఇక కార్యకర్తల్లో ఫుల్ జోష్ గ్యారెంటీ. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారు తెలుగుదేశం యువనేత నారా లోకేష్. పిలిస్తే పలుకుతా అనే మెసేజ్ను పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారు లోకేష్. ఏపీ నలుమూలల్లో ఎక్కడైనా పార్టీ నాయకుడికి ఇబ్బంది కలిగితే చాలు వాలిపోతున్నారాయన. ఆ మధ్యకాలం వరకు కేవలం ట్విట్టర్కే పరిమితం కావడమో, ఆఫీస్ నుంచే మాట్లాడుతూ వచ్చిన ఆయన ఇప్పుడు డైరెక్ట్గా ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. రాజకీయంగా తనకు కలిసి వచ్చే ఏ అంశాన్ని వదిలిపెట్టడం లేదంటూ పార్టీ నేతలు అంటున్నారు. మా వాడిలో చాలా మార్పు వచ్చిందని చెబుతున్నారు. ఒక పక్క జూమ్లో గ్రూప్ 1 అభ్యర్థులతో సమావేశాలు, మరోపక్క 10th ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు చేయాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశాలు జరుపుతూ వచ్చారు. తను ఎక్కడికి వెళ్లినా పంచ్ డైలాగులతో క్యాడర్ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ డైలాగుల దెబ్బకి అధికార పార్టీ మొత్తం ఉక్కిరిబిక్కిరైపోతుందని టీడీపీ వర్గాలు సంబరపడిపోతున్నాయి. మంత్రుల దగ్గర నుంచి ఎక్కడెక్కడో ఉన్న నేతలంతా బయటకు వచ్చి లోకేష్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని, తమకు కావాల్సింది కూడా అదే అని తెగ ఆనందపడిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. మొదట్లో సాఫ్ట్గా స్మూత్గా వ్యవహరించిన లోకేష్ ఇప్పుడు దూకుడుగా డైలాగులు విసురుతున్నారు. ఆయనలో ఈ సడన్ మార్పునకు కారణాలపై ఎవరికి తోచినట్టుగా వారు విశ్లేషణలు చేస్తున్నారు. పార్టీని పుంజుకునేలా చేసి వ్యూహాత్మక కోణంలో నారా లోకేష్ ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు, ప్రజల మైండ్ సెట్ను తన వైపు తిప్పుకోవడంతో పాటు కార్యకర్తల్లో తనపై నమ్మకం కలిగించేందుకు ఈ తరహా డైలాగులు వేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నా ఆయన కుమారుడు లోకేష్ ఈ మధ్యకాలంలో సీఎం జగన్పై వాడివేడిగా ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తున్నారని పార్టీలో టాక్. కార్యకర్తలలో ఆత్మస్థైర్యం కలిగించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఫలించేలా కనిపిస్తున్నాయని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు కన్నా లోకేష్ రాజకీయంగా దూకుడు చూపిస్తున్నారని, పార్టీకి ఇప్పుడు ఇదే కావాలని చెబుతున్నారు. భవిష్యత్తులో కార్యకర్తలకు చంద్రబాబు ఎంతవరకు టైం కేటాయిస్తారనే విషయం పక్కన పెడితే లోకేష్ మాత్రం కార్యకర్తలకు తప్పనిసరిగా అండగా నిలుస్తారనే నమ్మకం కలుగుతోందని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాలలో చర్చ జరుగుతోంది.
ఈ మధ్య కాలంలో జగన్పై చంద్రబాబు చేస్తున్న విమర్శలు, ఆరోపణల కన్నా లోకేష్ చేస్తున్న ఆరోపణలకే కార్యకర్తలు ప్రాధాన్యమిస్తున్నారని అంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో హత్యకు గురైన 2 టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన అక్కడికి వెళ్లారు. ఈ హత్యల వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందని, వెంటనే ప్రభుత్వం విచారణ జరిపి దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్షనిజం గురించి లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆయనలోని రాజకీయ పరిపక్వతను తెలియచేస్తున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారు టీడీపీ నేతలు. దీనినే కంటిన్యూ చేస్తే తిరుగులేదని అంటున్నారు. తెలంగాణకు సంబంధించిన ఏ ఇష్యూలో అస్సలు తగ్గేదేలే అంటోంది టీఆర్ఎస్. అంతేనా, ప్రత్యర్థులను ఇరుకాటంలో పెట్టేలా వ్యూహరచన చేస్తోంది. ఇప్పుడు అదే పని చేసింది. ఏపీ రాష్ట్రంతో తలెత్తిన జల వివాదంపై తెలంగాణ మంత్రులు విరుచుకుపడుతున్నారు. అటు ఏపీతో ఈ విషయంలో ఎంతవరకైనా వెళ్తామని చెప్పడంతో పాటు ఇక్కడ పార్టీ పెట్టబోతున్న షర్మిలను కూడా ఇరుకున పెట్టేలా దివంగత సీఎం వైఎస్ఆర్నే ఏకంగా టార్గెట్ చేసింది. ఈ జల వివాదం హుజురాబాద్ బైపోల్కు కూడా కలిసి వస్తుందనే ప్లాన్లో టీఆర్ఎస్ ఉందా? తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం రాజుకుంది. నదీ జలాల విషయంలో ఏపీ తీరును తెలంగాణ ప్రభుత్వం తరపు మంత్రులు తప్పుబడుతున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రస్తుత అంశాన్ని తమకు పూర్తిగా అనుకూలంగా మార్చుకునేందుకు టీఆర్ఎస్ ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. నదీ జలాల విషయంలో ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని తెలంగాణ ప్రజానీకానికి చాటి చెప్పేందుకు ఏపీ సర్కారుపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు మంత్రులు. ఏపీతో జల వివాదం విషయంలో తెలంగాణ మంత్రులు జోరు పెంచారు. ఏపీ సీఎం జగన్తో పాటు ఆయన తండ్రి దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ను సైతం టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. సుమారు 1/2 మంది మంత్రులు తెలంగాణకు వైఎస్ఆర్ తీరని అన్యాయం చేశారని, ఆయన దొంగ అని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్ను గజదొంగగా దుయ్యబడుతున్నారు. ఓ పక్క హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేలా టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అంటున్నారు. తెలంగాణ అంశాలు, అవసరాల విషయంలో ఎంతదాకా అయినా వెళ్లేందుకు టీఆర్ఎస్ వెనకడుగు వేయదనే సంకేతాలు ప్రజల్లోకి పంపించడమే లక్ష్యంగా మంత్రులు విరుచుకుపడుతున్నారు. శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ లాంటి మంత్రులు ఇటీవల దివంగత సీఎం వైఎస్ఆర్పై పదునైన ఆరోపణలతో వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టేలా తామెన్నటికీ వ్యవహరించబోమనే మెసేజ్ను ప్రజలకు ఇవ్వడమే దీని ప్రధాన ఉద్దేశమని అంటున్నారు. తద్వారా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావిస్తున్నారు. మరోపక్క ఇప్పుడిప్పుడే తెలంగాణలో పార్టీ పెట్టి సీఎం కేసీఆర్తో పాటు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న జగన్ సోదరి షర్మిలకు ముకుతాడు వేసే వ్యూహం కూడా కనిపిస్తోంది. తెలంగాణ ప్రయోజనాల కోసం తాము ముందుంటానని చెప్పిన షర్మిల ఇప్పటివరకు జల వివాదం విషయంలో నోరు మెదపలేదు. దీనినే అవకాశంగా తీసుకున్న టీఆర్ఎస్ మంత్రులు, నేతలు షర్మిలను ఇరుకున పెట్టేలా వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. నదీ జలాల విషయంలో షర్మిల మాట్లాడక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారు. ఏపీలో తన అన్న జగన్కు అనుకూలంగా మాట్లాడితే ఇక్కడ ఇరుకున పడాల్సి వస్తుంది. అలా కాదని నదీ జలాల విషయంలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడితే ఏపీలో జగన్తో పాటు వైఎస్ఆర్ ఇమేజ్కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రయోజనాలకు తాము తప్ప వేరే ఎవ్వరూ బాధ్యత వహించబోరనే సందేశాన్ని ప్రజలకు అందించేలా టీఆర్ఎస్ ప్రయత్నాలు వేగవంతం చేసిందనే అభిప్రాయాలున్నాయి. అధికారికంగా పార్టీ ప్రకటనకు ముందే షర్మిలకు చెక్ పెట్టడంతో పాటు జగన్తో సైతం పోరాటానికి వెనకాడేది లేదని తేల్చి చెప్పడం ద్వారా మరింత పాతుకుపోవాలని టీఆర్ఎస్ ముందుకు దూసుకుపోతోందని అంటున్నారు. మరి ఈ విషయంలో షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏపీలో బీజేపీ కూడా జోరు పెంచే ప్లాన్ సిద్ధం చేస్తోంది.
వైసీపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ పలు అంశాలపై ఉద్యమాలు చేపట్టేందుకు తీర్మానాలు చేసింది. ఇందుకోసం మిత్రపక్షం జనసేన సాయం కూడా తీసుకోవాలని డిసైడ్ అయింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో చాలా అంశాల మీద నిర్ణయాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్లడానికి ప్లాన్ వేసుకుంది. వైసీపీ సర్కార్ను టార్గెట్ చేయడమే ఎజెండాగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఏపీ రాష్ట్ర సర్కారును టార్గెట్ చేస్తోంది బీజేపీ. వైసీపీ 2 ఏళ్ల పాలనపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానం చేసింది. ఈ కాలంలో ఘోర వైఫల్యం చెందిందని, రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కిపోయిందని బీజేపీ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. 11 అంశాలను ప్రస్తావిస్తూ రాజకీయ తీర్మానం చేసింది. రాజ్యాంగ వ్యవస్థలపై ప్రభుత్వ ఘర్షణాత్మక వైఖరి, కోవిడ్ నియంత్రణలో వైఫల్యం, మత వివక్ష, దళిత హింస, బీసీల మధ్య చిచ్చు వంటి అంశాలపై తీర్మానంలో ప్రస్తావించింది. ఏపీ సర్కారును లక్ష్యంగా చేసుకుంటూనే బీజేపీ కార్యవర్గ సమావేశం సాగిందంటున్నారు. నిరుద్యోగం నివారణ, ఆర్థిక పరిస్థితి వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. దశలవారీగా ప్రజా సమస్యలపై పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై కేంద్ర మంత్రి మురళీధరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నిధులిచ్చే పోలవరం తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు జరగడం లేదని బీజేపీ నేతలు విమర్శించారు. కేంద్రం వెళ్లి మద్దతు లేదంటున్న జగన్ ఇక్కడందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ధాన్యం కొనుగోలు నుంచి పన్నుల వరకు రోడ్డెక్కేందుకు కమలం శ్రేణులు సిద్ధంగా ఉండాలని పార్టీ ఢిల్లీ నేతలు సూచించారు. పెట్టుబడులు వెనక్కిపోతున్న అంశంపైన కూడా చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరగడంపై ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అమరావతి రాజధాని ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర కార్యవర్గం. విశాఖ స్టీల్ ప్లాంట్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోకి తీసుకురావాలంటూ కేంద్రాన్ని కోరాలని ప్రతిపాదించారు రాష్ట్ర బీజేపీ నేతలు. వైసీపీ ప్రభుత్వం పాలనలో ఘోరంగా విఫలమైందని తీర్మానించింది. 2 ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో 10 ఏళ్లు వెనకబడిందని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్కు పాలనలో పట్టులేదని, అధికారులు, రాజకీయ ప్రతినిధులు చెప్పిన మాటలు వింటూ రాజ్యాంగానికి వ్యతిరేక విధానాల అమలుతో ప్రజాగ్రహానికి గురయ్యారని బీజేపీ దుయ్యబట్టింది. సంక్షేమం తప్ప అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని, అప్పులు తెచ్చి పంపిణీ చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని బీజేపీ రాష్ట్ర సమావేశంలో చర్చ సాగింది. 2 ఏళ్లలో పారిశ్రామిక ప్రగతి సున్నాగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, జాబ్ క్యాలెండర్లో 10,000 పోస్టులు మాత్రమే ఇస్తామని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతోంది. దీంతో నిరుద్యోగులకు అండగా నిలబడి ఉద్యమాలు చేయాలని బీజేపీ తీర్మానించింది. రాష్ట్రంలో బలోపేతం కావడమే లక్ష్యంగా పెట్టుకుంది కమలం పార్టీ. వైసీపీ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి హిందూ ధర్మంపై వ్యతిరేకతతో మత వివక్షకు పాల్పడుతోందని విమర్శించింది బీజేపీ. ఆలయాలపై దాడులు, మత మార్పిడులు యథేచ్ఛగా జరుగుతుంటే దోషులను పట్టుకోవడంలో, అదుపు చేయడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలం చెందిందని ఆరోపించింది. ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక రోగులు చనిపోతుంటే కనీసం మంత్రులు, సీఎం పర్యటించి పరిశీలించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తి పన్నులు పెంచి కొత్తగా చెత్త పన్నులు వేసి ప్రజల నెత్తిపై ఆర్థిక భారం వేసిందని పేర్కొంది. రెండేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేదని, రాయలసీమకు నీరందించే ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదని రాష్ట్ర బీజేపీ విమర్శించింది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై అక్రమ ప్రాజెక్టులను నిర్మించి నీటిని మళ్లించేందుకు చేస్తున్న యత్నాలను అడ్డుకోలేదనే దానిపై బీజేపీలో చర్చ జరిగిందని అంటున్నారు. రైతులకు ఈ ప్రభుత్వం అన్ని విధాలా అన్యాయం చేస్తోందని విమర్శించింది. ఏటా 100 కోట్ల రూపాయల పంట రవాణా ఖర్చులు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల జేబుల్లోకి వెళ్లిపోతోందని తీవ్రంగా విమర్శించింది. ఇసుక పాలసీ, మద్యం పాలసీలు ప్రజల జేబులను గుల్లచేస్తున్నాయని అభిప్రాయపడింది. అన్ని ప్రజా సమస్యలపై మిత్రపక్షమైన జనసేనతో కలిసి ఉద్యమించాలని తీర్మానించింది. మొత్తం మీద ఈ సమావేశంలో వైసీపీని టార్గెట్ చేస్తూ ముందుకు సాగాలని ఓ ఫైనల్ నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. మరి ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందో లేదో చూడాలి.
కాంగ్రెస్ అంటే కాంగ్రెస్సే, దానికి ఏ పార్టీ సాటి రాదు. ఒకరికి పదవిస్తే మరొకరికి కాలుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. రేవంత్కు టీపీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టడంతో పార్టీలో మంటలు మొదలయ్యాయి. సీనియర్ల అలకలతో లుకులుకులు మళ్లీ బయటపడ్డాయి. కోమటిరెడ్డి కామెంట్స్ అలజడి రేపుతోంది. ఈ టీపీసీసీ చిట్టు ఎటువైపు దారి తీస్తుందనేది పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఏంటి? అధిష్టానం ఈ వ్యవహారానైనా చక్కబెడుతుందా? కాంగ్రెస్ రాజకీయం తలపండిన నేతలకు సైతం అంత ఈజీగా అర్థం కాదు. తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. పీసీసీ ప్రకటన తరువాత కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇలా పీసీసీ ప్రకటన వచ్చిందో లేదో అలా మాజీ ఎమ్మెల్యే మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కొత్త పీసీసీ ప్రకటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ మరింత హాట్ టాపిక్ గా మారాయి. టీపీసీసీ ప్రకటనను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటుకు నోటు అంశంతో పోల్చారు. పీసీసీ ప్రకటన కూడా ఓటుకు నోటు మాదిరిగా అమ్ముకున్నారని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే ఇక నుంచి గాంధీభవన్ మెట్లు ఎక్కబోనని శపథం చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ కాంగ్రెస్లో తీవ్ర అలజడిని రేపుతున్నాయి. దీంతో అధిష్టానం రంగంలోకి దిగి పరిస్థితిని ఆరా తీసింది. జరిగిన పీసీసీ ఎన్నికల్లో ఒక కార్యకర్తను గుర్తించి ఇస్తారని అనుకున్నా, కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ ఓటుకు నోటు కేసులు ఏ విధంగా జరిగిందో అదే కేసులో కూడా ఇక్కడ మళ్ళా జరిగినట్టు నాకు ఢిల్లీకి పోయిన తర్వాత తెలవడం జరిగింది. ఒక కార్యకర్తగా భావిస్తున్నాను. ఎందుకంటే పార్టీని నమ్ముకొని బతికే కార్యకర్తలకు రేపు ఒకటే పార్టీలో ఉంటే మనకు న్యాయం జరగదురా, వెంకటరెడ్డి కూడా అన్యాయం జరిగిందని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ తప్పు జరిగినందుకు నాకు కొద్దిగా బాధ ఉన్నా, కానీ ఒకటే చెప్తున్నా, మంత్రి పదవి వదిలిపెట్టుకున్న వాడిని. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ ను తెప్పించుకున్న కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. దీంతో ఎంపీ కోమటిరెడ్డి మెత్తబడ్డారు. హైకమాండ్ కన్నెర్ర చేసినట్లు సమాచారం రావడంతో ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ సీనియర్లలో మొదలైన అసంతృప్తిని తగ్గించేందుకు కొత్త పీసీసీ బాస్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. వరుసగా సీనియర్లను కలుస్తూ మచ్చిక చేసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా ఇప్పటికే సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి హనుమంతరావు వంటి సీనియర్లను కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్పటి వరకు పీసీసీ చీఫ్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వంటి నేతలు దూరంగా ఉంటున్నారు. రేవంత్ స్వయంగా వెళ్లి కలవడానికి చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ కావడం లేదంటున్నారు. దీంతో ఈ దాగుడు మూతలు ఎంతకాలమనేది సస్పెన్స్ గా మారిపోయింది. సో మొత్తం మీద కాంగ్రెస్లో అలజడులు, అలకలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం ఉంటుందనే దానిపై ఇప్పుడు గాంధీ భవన్లో చర్చ జరుగుతోంది. ఆయన సీనియర్ పొలిటీషియన్, గతంలో మంత్రిగాను పనిచేశారు. మధ్యలో కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ నేతల రాయబారాలతో కాంగ్రెస్ నుంచి మకాం మార్చారు. ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పుడు పార్టీలో గుర్తింపు లేదని బాధపడిపోతున్నారు. సైలెంట్గా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి తనకు ఇబ్బందులు తప్పవని గ్రహించిన ఆయన స్పెషల్ ప్లాన్తో ముందుకు సాగుతున్నారు. ఇంతకీ ఆ నాయకుడెవరు? ఆయన వేసిన ప్లాన్ ఏంటి? ప్రకాశం జిల్లా కందుకూరు అనగానే రాజకీయంగా గుర్తుకొచ్చేది మానుగుంట మహీధర్ రెడ్డి. తన తండ్రి ఆదినారాయణ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన నియోజకవర్గంలో రాజకీయంగా తిరుగులేని నేతగా పేరు సంపాదించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన మహీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2010 నుంచి 2014 వరకు మంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఎన్నికల్లో వైసీపీ అధిష్టానంలోని కీలక వ్యక్తుల రాయబారంతో పార్టీలో చేరారు మహీధర్ రెడ్డి.
తనకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో కందుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇంతవరకు బాగానే ఉన్నా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంత్రివర్గం ఏర్పడ్డ అనంతరం స్థానికంగా మంత్రి బాలినేని మానుగుంట మధ్య విభేదాలు మొదలయ్యాయని అంటున్నారు. వీరి మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తోందని చెప్తున్నారు. జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి చెప్పినట్లే అధికారులంతా నడుచుకుంటున్నారని మానుగుంట వర్గం అంటోంది. చివరకు తన నియోజకవర్గంలో కూడా తన మాట అధికారులు వినడం లేదని మహీధర్ రెడ్డి అంటున్నారు. దీంతో తన బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదంటూ డీఆర్సీ సమావేశం వేదికగా తన ఆవేదనను తోటి ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ముందు వెళ్లగక్కారని టాక్. పార్టీలో చేరకముందు సముచిత స్థానం కల్పిస్తామన్న అధిష్టానం ఆ తర్వాత మాత్రం పట్టించుకోవటం లేదని వాపోతున్నారు మహీధర్ రెడ్డి. సొంత పార్టీలోనే తనకు వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నాయని గ్రహించిన ఆయన రాజకీయాలకు పదును పెట్టారని అంటున్నారు. తనను రాజకీయంగా తొక్కేయాలని చూస్తున్న సొంత పార్టీలోని నేతలకు షాకిచ్చేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. అందులో భాగంగానే కోవిడ్ తొలినాటి నుంచి నేటి వరకు అధికార పార్టీ నుంచి అంతగా సహకారం అందకపోయినా స్థానికంగా తన పలుకుబడిని ఉపయోగించి దాతల సహకారంతో కోట్ల రూపాయల నిధులను సేకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచినా లేదా ఇండిపెండెంట్గా దిగినా తనకు తిరుగులేని విజయాన్ని కందుకూరు ప్రజలు కట్టబెడతారనే విశ్వాసంతో మహీధర్ రెడ్డి ముందుకు వెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి జిల్లాలో ప్రస్తుతం ఉన్న నేతల్లో మంత్రి బాలినేనితో పాటు మహీధర్ రెడ్డి కూడా సీనియర్ నాయకులే. కానీ బాలినేనికి మంత్రి పదవిని ఇచ్చిన వైసీపీ అధిష్టానం తనకు మాత్రం గుర్తింపు ఇవ్వడం లేదనే ఆవేదన ఆయనలో వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు వైసీపీ టికెట్ దక్కకపోవచ్చనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. దీంతో ప్రజల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారని అనుచరులు అంటున్నారు. ఇవి పొలిటికల్ పంచ్ విశేషాలు. చూస్తూనే ఉండండి 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.